హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, ఎవరికైతే 2025, 2024, 2023కి ఇయర్‌కి సంబంధించి ఎవరికైతే ఇంకా జేవీడీ పెండింగ్‌లో ఉందో, వాళ్ళకి ఎందుకు పడలేదు అని తెలుసుకోవాలనుకుంటే, ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు లాస్ట్ వరకు అయితే అర్థమవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది కూడా మీకు క్లియర్‌గా అర్థమైతే అవుతుంది. ఈ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్‌గా మీకు ఈ యొక్క జేవీడీ పడకపోవడానికి 2023 కానివ్వండి, 2024 కానివ్వండి, 2025 కానివ్వండి. ఈ 3 ఇయర్స్‌కి సంబంధించి మీకు జేవీడీ ఇంకా పడలేదు అన్న అయితే కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే మీకు ఈ జేవీడీ అంటే ఎంటీఎఫ్ కానివ్వండి, ఆర్టీఎఫ్ కానివ్వండి అసలు ఎందుకు పడలేదని తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు మీ యొక్క బ్యాంక్ ఆఫీసర్ అయితే కలవండి. ఆయనకైతే మీ యొక్క రిఫరెన్స్ నంబర్ అయితే ఉంటుందనమాట జ్ఞానమం పోర్టల్‌లో. ఆ రిఫరెన్స్ నంబర్‌ని ఆయనకి చెప్పడం ద్వారా ఆయనైతే స్టేటస్ అయితే చూస్తాడు. మీ యొక్క అకౌంట్ నంబర్ కరెక్ట్‌గా ఇచ్చారా లేదా? అలాగే మీ యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్ కరెక్ట్‌గా ఎంటర్ చేశారా? అలాగే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఫిట్ చేయనియి లేదా? అనేదైతే చూస్తారు. సో చూసిన తర్వాత మీకు చెప్తారనమాట. ఒకవేళ మీరు ఏమైనా తప్పులేమైనా చేసుంటే మీరు వాటినైతే చేంజ్ చేసుకోవచ్చు మీరే వెబ్‌సైట్‌లో. ఆ వెబ్‌సైట్‌లో మీరెలా చేంజ్ చేసుకోవాలనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అలాగే మిగతా రీజన్స్ అనేది కూడా చెప్తాను. ఎందుకు జేబుడి పడలేదనేది. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొనైతే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనకి జీవీడీ పడకపోవడానికి రీజన్ ఏంటని అయితే వీడియో అయితే పెడతాను. ఎవరు స్కిప్ చేయకుండా అయితే ఆ వీడియో గూడా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.